హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాజమండ్రిలో అభిరాజపాలెం అనే ఊర్లో ఉన్నాము. అక్కడైతే కోవిలికి వెళ్తే ఇక్కడ చూడండి విష్ణుమూర్తి విగ్రహం, హనుమంతుడి విగ్రహం కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇంకొంచెం చూడండి, ఆ హనుమంతుడి విగ్రహంలో రాముడు గుండెల్లో రాముడు ఎంతో అద్భుతంగా ఉన్నారు, చూస్తున్నారు కదా. దీనికి ముందు కూడా ఒక హనుమంతుడి విగ్రహం చూసాం, కానీ ఇంత పెద్దదైతే లేదు. అందుకని ఇది వీడియో తీసాం, అది తీయలేదు. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న గార్డెన్ అంతా చూపిస్తున్నాను. ఇంకో చూడండి, చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఆ పూల ముక్కలతో డెకరేషన్ లాగా ఉంది. ఇంకా కోవిలైతే తెరవలేదు, పంతులు గారు రాలేదు, అందుకే అనమాట ఇంకా లేట్ అయింది. ఇంకో పావు గంటలోనైతే వీడియో అలానే తీసేస్తారు కాబట్టి, ఆ కోవిల్ అనేది ఓపెనింగ్ అవుతుంది కాబట్టి, ఓపెన్ చేస్తారు కాబట్టి మీకు చూపిస్తాను. ఆ కోవిల్ కూడా మీకు చూపిస్తాను, ఉండండి. ఇంకోండి చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇంకోండి ఇంకా తలుపులు అవి ఏటి తీయలేదు ఇంకా. ఇంకోండి పాదాలు విష్ణు గోవిందరాజులు. ఇంకోండి ఇంకా ఓపెన్ అయితే చేయలేదు కోవిల, అందుకే అన్నమాట. ఇంకోండి గంట స్తంభం చూస్తున్నారు కదా, ఆ రాతి బోర్లు. అంగోండి అక్కడ చూడండి, ఆ హనుమంతుడి చేతిలో చూడండి జై శ్రీరామ్ అని ఎంత బాగుందో. హనుమంతుడి గుండెల్లో రాముడు, చేతిలో అతని నామం. ఎంతైనా రామభక్తుడు ఆ మాత్రం ఉండాలిగా. యుద్ధంలో ఎంతో సహాయించు రాముడి పైన హనుమంతుడికి ఉన్నంత ప్రేమ ఈ భూమి మీద ఎవరికి లేదు. అంతే. ఇంకా దగ్గరికి తీసుకెళ్తాను, చూడండి. ఇంకోండి చాలా దగ్గరికి తీసుకెళ్తాం. మీకైతే తీసుకెళ్ళడం ముందు హనుమంతుడిని చూపించాక రామాయణ ఘట్టం అనేది చూపిస్తాను అన్నమాట. ఇంకొన్ని మెట్లు చూడండి, హనుమంతుడి పాదం ఎంత ఉందో, ఆ పాదం గద చూడండి హనుమంతుడిని. అవునండి, చూసారా, సరిగ్గా కనబడట్లేదు, మీకు చేసి చూపిస్తాను వీడియో మొత్తం. ఇంకోండి ఇక్కడ తేనెటీగలు చనిపోయి కాబట్టి మేము బేగా వెళ్ళిపోతున్నాం మేమైతే. మీకు ఇప్పుడు రామాయణం అది చూపిస్తాం, రామాయణంలో హనుమంతుడు చేసినవి అన్నీ మీకు చూపిస్తాం అన్నమాట. రండి, మీకు చూపిస్తాను. ఇంకోండి హనుమంతులు వారు సీతాదేవికి రాములు పంపించమని ఉంగరం ఇచ్చారు. ఇంకోండి రామలక్ష్మణులు, రామదూత హనుమంతుడు వాళ్ళు. ఇంకోండి కలవక ముందు ఇంకోండి హనుమంతుడు సీత తన భక్తి మెచ్చుకొని తనకి ముత్యాల దండ ఇస్తే కొరికి చూసేది. ఎందుకు అలా చేస్తున్నావు అంటే, ఇందులో నా శ్రీరాముడు కనబడలేదంటే నీలో ఉన్నారని సీత ప్రశ్నిస్తే, ఇంకోండి గుండెల్లో చీల్చి చూపించారు రాముడిని, సీతని. అది హనుమంతుడి భక్తి, చూస్తున్నారు కదా. ఇంకోండి ఇదైతే పంచముఖ హనుమంతుడు. ఇది కొండను ఎక్కుతున్నప్పుడు ఉన్న పిక్చర్ అనమాట. ఇది కూడా క్లోజ్ చేసేసారు వల్ల దానివల్ల మీకు చూపించలేకపోతున్నాం. సరే, ఇవ్వండి అందరూ హాయ్ చెప్పండి. చూసారా ఎంత బాగా హాయ్ చెప్తున్నారు. ఇంకోండి ఇక్కడ మీకైతే రాధా గోపికలను అయితే కూడా కృష్ణుడిని గోపికలను కూడా చూపిస్తాను. ఇంకోండి
ఇవ్వండి, ఇతనైతే కృష్ణుడు అనమాట. ఇతను రాధా, ఇతనేంచి రుక్మిణీదేవి, ఇతనేంచి గంగాదేవి, గౌరీదేవి. వీళ్ళిద్దరు అయితే నాకు ఇంకా తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్, సరేనా? ఇంకోండి తోట ఎంత అద్భుతంగా ఉందో. కాకపోతే మా విచిత్రం ఏంటంటే, మేము వస్తున్నప్పుడు మాకు దారిలో 2 పాములు కనబడ్డాయి. అదే ఆశ్చర్యం వేసింది. మేము ర్యాలీ అనే ఊర్లో కూడా మేమైతే వెళ్ళాము దానికి. కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి, కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి ముందున వెంకటేశ్వర స్వామి, వెనకాల రుక్మిణి అవతారంతో ఉంటారు. అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ పంతులు గారు అయితే తీయొద్దని సారు. దానివల్లే అవ్వలేదు. అందుకే తర్వాత ఇంకెక్కడికైనా వెళ్తే మీకు వీడియో తీసి అప్డేట్లో పెడతాను ఫ్రెండ్స్, చూడండి. ఇంకా మీకు లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాం, ఆగండి. ఇంకోండి తినేళ్ళకి, ఇంకోండి అలా. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే మాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయినా చేయండి. ఇంకోండి ఇక్కడ చిన్న కృష్ణుడు, పక్కన ఉన్న గంట కూడా కొట్టండి. చూడండి బుజ్జి కృష్ణుడు. మీకైతే వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను. వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి బాగా చూస్తాను. కొలువులో ఉంటారు కదా సార్, అందులో చూపిస్తాను మీకైతే. ఇంకోండి కొలువులోనైతే ప్రస్తుతానికి నీరైతే లేదు, ఎండిపోయింది కాబట్టి మీకు ఇంకోండి కిందకి దిగచ్చు, చూపిస్తాను మీకోసం. కిందకు కూడా దిగుతున్నాను. పాములు కూడా ఉంటాయని భయమేస్తుంది, కానీ కేవలం మీకోసమే దిగుతున్నాను. మీరు మా కష్టాన్ని చూసినా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయాలి. అంగండి వెంకటేశ్వర స్వామి చుట్టూ చూడండి కొబ్బరి చెట్లతో ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ఎంతో నీడనిస్తున్నాయి, ఎంతో ఆక్సిజన్ కూడా ఇస్తున్నాయి. చూడండి, మీకోసం అయితే కిందకి దిగి చూపిస్తాను చాలా మాత్రం. ఇవ్వండి, చూసారా ఫ్రెండ్స్, మీకోసమే. పాములు ఉంటాయని కూడా చెప్పారు, కానీ మీకోసమనే దిగాను. ఇవ్వండి, చుట్టూ ఎన్నో కొబ్బరి చెట్లు, పూల మొక్కలు ఎంతో ఆక్సిజన్ ఇస్తూ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాయి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.